డీకే శివకుమార్ గారికి రేవంత్ రెడ్డి గారికి పోలికలు చెప్తా ఉన్నారు. మరి అక్కడ డీకే శివకుమార్ గారు ముఖ్యమంత్రి కాలేదు, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు మా ఉప ముఖ్యమంత్రులు సర్దుకునే అవకాశాలు ఉంటాయా? సీనియర్ అడ్డం పడే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు డీకే శివకుమార్ గారు కష్టపడ్డారు, జోడెద్దులు లెక్క అక్కడ సిద్ధరామయ్య గారు పనిచేశారు. ఆయనకి పూర్వానుభవం, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అందులో రేవంత్ రెడ్డి గారు కూడా ఏ విధంగా పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు మీకు ఒకసారి నేను గుర్తు చేస్తాను. మెజారిటీ కార్యకర్త, నాబోటి కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లు అంతా కలిసి ఎవరికి ఓటేస్తారు పిసిసి ప్రెసిడెంట్ గా అంటే మేమందరం కూడా మెజారిటీ దాదాపు 270 మంది రేవంత్ రెడ్డి గారిని కోరుకున్నాం మేము. అప్పుడు సోనియా గాంధీ గారికి మా ఇన్ఛార్జ్ ఈ అభిప్రాయాన్ని పంపితే సోనియా గాంధీ గారు మా అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. సిద్ధరామయ్య గారు కూడా పాపం డీకే శివకుమార్ కూడా కష్టపడ్డారు. సరే, ఆయనకి ముందు సిద్ధరామయ్య గారికి మెజారిటీ అభిప్రాయం సేకరిస్తే ఎమ్మెల్యేలంతా కూడా, ఆయన మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉన్నారు. దానంతా మాత్రం డీకే శివకుమార్ తక్కువ అని కాదు. కానీ ఇక్కడ రాష్ట్రంలో అట్లా ఉండాల్సిన అవసరమే లేదు. రేపు పొద్దున మెజారిటీ ఎమ్మెల్యేలు పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా మా కార్యకర్తలు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం, అదే విధంగా రేపు ముఖ్యమంత్రి విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారికే ఓట్లేసే అవకాశం ఉంటుంది. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఫలితం దొరుకుతుంది. చరిత్ర చెప్పిన సత్యం.